ఇవాళ మనం హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 6, 7, 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దానికంటే ముందు దీని ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో గాన్ ఇంకా కుడాపిక ఫేజ్ 2 దగ్గర జరిగే ఎగ్జామ్ దగ్గరికి అయితే చేరుకుంటారు. అండ్ అక్కడ వీళ్ళకి లియోరియోన్ అయితే కనిపిస్తాడు. అసలు లియోరియోకి ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అండ్ అప్పుడే అక్కడికి కిల్వాన్ అయితే వచ్చేస్తాడు. కిల్వా గాన్ తోటి అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దీనిపై గాన్ చెప్తాడు, నేను లియోరియో యొక్క స్మెల్ అయితే కనిపెట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఆ ఎగ్జామినర్ అయితే చూస్తాం. ఆ ఎగ్జామినర్ చెప్తాడు, ఇప్పుడు ఫేజ్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది అండ్ నేను ఇప్పుడు వెళ్లే సమయం వచ్చింది. సో అందరికి గుడ్ లక్. అండ్ అతను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దీని తర్వాత వాళ్ళ ముందున్న గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ అక్కడ మనం ఒక అమ్మాయి ఇంకా అబ్బాయిని అయితే చూస్తాం. దాంట్లో అమ్మాయి పేరు వచ్చేసి మెంగ్చి, ఇంకా అబ్బాయి పేరు వచ్చేసి బుహారా. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు సెకండ్ ఫేజ్ ఎగ్జామినర్స్. ఇప్పుడు మెంగ్చి అంటుంది, మీరంతా కలిసి మాకు ఫుడ్ ని ప్రిపేర్ చేయాలి అండ్ మీ అందరిట్లలో ఎవరి ఫుడ్ అయితే బాగుంటుందో వాళ్ళనే మేము ఈ హంటర్ ఎగ్జామ్ లో పాస్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళంతా అంటారు, మేము హంటర్ ఎగ్జామ్ కి వచ్చాం, ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తందుకు కాదు. దీనిపై మెంగ్చి అంటుంది, ఎందుకంటే మేము గవర్నమెంట్ హంటర్స్. ఇది విని వీళ్ళంతానైతే నవ్వుతారు. ఇది విని మెంగ్చికి అయితే చాలా కోపం వస్తుంది. దూరం నుంచి ఫస్ట్ ఫేజ్ హంటర్ ఇదంతా చూస్తూ ఉంటాడు. అతను అంటాడు, ఇంకా 15 మెంబర్స్ అయితే మిగిలి ఉన్నారు, అయినా కానీ ఇది వీళ్ళకి చాలా కష్టంగా ఉండబోతుంది. ఇప్పుడు బుహారా ఈ ఎగ్జామ్ గురించి అయితే చెప్తాడు. మీరందరూ కలిసి ఒక్కొక్క జంతువుని వేటాడి ఇక్కడున్న వస్తువులతో ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. దాన్ని మేము టేస్ట్ చేస్తాం. అది మాకు నచ్చితే మేము మిమ్మల్ని పాస్ చేస్తాం. ఇంకా మెంగ్చి అంటుంది, ఫుడ్ ని మంచిగా ప్రిపేర్ చేయండి, దాన్ని సర్వింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళంతా హంటింగ్ చేయడానికి అయితే వెళ్తారు జంతువులని. ఆ జంతువులు అయితే అనుకున్న దానికంటే చాలా బలంగా ఉంటాయి. వీళ్ళెవరు కూడా ఆ గోస్ట్లని హంట్ చేయలేకపోతారు. ఇప్పుడు మనం గాన్ అయితే చూస్తాం. గాన్ వెంట ఒక గోస్ట్ అయితే పడుతుంది. అది స్ట్రేట్ గా వెళ్ళి ఒక చెట్టుకైతే గుద్దుకుంటుంది. అయినా కానీ దానికి ఏమీ కాదు. కానీ ఆ చెట్టు మీద ఉండే ఫ్రూట్స్ ఈ మాన్స్టర్ యొక్క తలకాయ మీద పడడం వల్ల అది అక్కడే కింద పడిపోతుంది. దీంతో గాన్ కి అర్థమైపోతుంది దీని యొక్క తల భాగం చాలా వీక్ గా ఉంటుంది అని. అందుకే నోస్ అంత పెద్దగా ఉండి దీనికి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో ఇది వీళ్ళ పక్కన ఉండే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. వీళ్ళంతా కలిసి చాలా గోస్ట్లని అయితే హంట్ చేస్తారు. ఇంకా ఫుడ్ ని ప్రిపేర్ చేసి అయితే పెడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒకదాని తర్వాత ఒకదాన్ని టేస్ట్ అయితే చేస్తారు. బుహారాకి అయితే అన్ని నచ్చుతాయి, కాకపోతే మెంగ్చికి అయితే ఒక్కటి కూడా నచ్చదు. దానివల్ల వీళ్ళంతా ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు. ఇదంతా దూరం నుంచి ఫస్ట్ ఎగ్జామినర్ చూస్తూ ఉంటాడు. అతను ఎవరికో ఇన్ఫార్మ్ అయితే చేస్తాడు దీని గురించి. దీని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎవరో బయటకు అయితే వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇతన్ని చూసి ఏమీ అర్థం కాదు ఇతను ఎవరు అనేది. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇతనే ఈ సెలక్షన్ కమిటీ యొక్క ఇన్ఛార్జి. ఇతని పేరు వచ్చేసి నెటెరో, చైర్మన్ నెటెరో. ఇప్పుడు నెటెరో అంటాడు, చెప్పాలంటే నేను ఎగ్జామ్ సైట్ కి ఎప్పుడు రాను, కానీ ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే రావక తప్పట్లేదు. ఇంకా నెటెరో అంటాడు, నువ్వు వీళ్ళందరినీ ఎందుకు ఫెయిల్ చేసావంటే వీళ్ళ ఫుడ్ నీకు నచ్చలేదని, అంతే కదా. ఇప్పుడు మెంగ్చి అంటుంది, లేదు సార్, కొందరు గవర్నమెంట్ హంటర్స్ ని చులకనగా చూస్తున్నారు, అందుకే నాకు చాలా కోపం వచ్చింది, అందుకే నేను ఇలా చేశాను. దీనిపై నెటెరో అంటాడు, అయితే నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు, అయినా కానీ నువ్వు చేసావు. ఇప్పుడు మెంగ్చి అంటుంది, నేను హంటర్ ఎగ్జామ్ కి రిజైన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నెటెరో అంటాడు, ఈ సమయంలో కొత్త ఎగ్జామినర్ ని వెతకాలంటే చాలా కష్టం. సర్లే, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు ఎగ్జామినర్ గా ఇక్కడ ఉండొచ్చు, కానీ నువ్వు ఇప్పుడు వీళ్ళతోటి కలిసి పార్టిసిపేట్ చేయాలి ఇది ఎగ్జామ్ లో. ఇప్పుడు మెంగ్చి అంటుంది, ఓకే సార్, కాకపోతే మనం మీ ఎయిర్ షిప్ లో వెళ్దాం, కొంచెం టైం మిగులుతుంది. దీనిపై చైర్మన్ అయితే ఒప్పుకుంటాడు. దీని తర్వాత వీళ్ళు ఆ ఎగ్జామ్ స్పాట్ కి అయితే చేరుకుంటారు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి స్పైడర్ ఈగల్ వ్యాంప్. ఇక్కడ గాలి చాలా బలంగా వీస్తుంది. అండ్ వీళ్ళు ఆ కిందున్న గుడ్లని తీసుకొచ్చి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మెంగ్చి అందులోకి దూకైతే ఒక వెబ్ ని అయితే పట్టుకుంటుంది. అండ్ ఆమె కొంచెం సేపు ఆగి మళ్ళీ జంప్ చేసి ఆ ఎగ్ ని అయితే పట్టుకుంటుంది. ఇప్పుడు ఈమె అలాగే కిందికి వెళ్ళిపోతుంది. అండ్ ఒక్కసారి వేగంగా గాలి అయితే బయటకు వస్తుంది. గాలితో ఈమె కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇలా ట్రై చేస్తాడు. అండ్ ఇప్పుడు మనం గాన్ ఇంకా మిగతా వాళ్ళని అయితే చూస్తాం. ఇప్పుడు లియోరియో అంటాడు, పద మనం కూడా వెళ్ళి ఆ గుడ్లని తీసుకుందామని. కానీ గాన్ అయితే వీళ్ళందరిని ఆపుతాడు. ఇప్పుడు మనం ఇంకొక అతను అయితే చూస్తాం. అతను ఆ గుడ్డునైతే పట్టుకుంటాడు, కానీ అతను అలాగే కిందికి వెళ్ళిపోతాడు. అతను చనిపోతాడు. ఇలా చాలా మంది అయితే చనిపోతారు. కొంచెం సేపు ఆగాక గాన్ మిగతా వాళ్ళందరిని అయితే దూకమంటాడు. ఇప్పుడు వీళ్ళు కూడా దూకి ఆ ఎగ్స్ని అయితే పట్టుకొని బయటకైతే వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి మళ్ళీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు.
అండ్ దీంతో మన 6th ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ 7 స్టార్టింగ్ లో వీళ్ళంతా ఎయిర్ షిప్ లో ఉంటారు. ఇప్పుడు చైర్మన్ తనని తాను వీళ్ళందరికీ అయితే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఇప్పుడు చైర్మన్ చెప్తాడు, అసలు నేను చెప్పాలంటే నేను మీ అందరినీ ఎగ్జామ్ లోని ఫైనల్ ఫేజ్ లో కలిసేవాడిని, కాకపోతే ఇయర్ లాగా జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను రావాల్సి వచ్చింది. ఇప్పుడు చైర్మన్ పక్క నుండి సెక్యూరిటీ చెప్తాడు, మీరు పొద్దున 8 కల్లా మీరు అనుకునే డెస్టినీకి అయితే చేరుకుంటారు. ఇప్పుడు వెళ్ళైతే రెస్ట్ తీసుకోండి. గాన్ ఇంకా కిల్వాన్ అయితే ఈ ఎయిర్ షిప్ ని చూద్దామని మాట్లాడుకుంటారు అండ్ మిగతా వాళ్ళంతా పడుకోవడానికి అయితే వెళ్తారు. ఇప్పుడు మనం కిల్వా ఇంకా గాన్ అయితే చూస్తాం. గాన్ కిల్వాతో అడుగుతాడు, మీ మామ్ డాడ్ ఎక్కడ ఉన్నారని. దీనిపై కిల్వా చెప్తాడు, వాళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్. దీనిపై గాన్ అంటాడు, నువ్వు నిజమే చెప్తున్నావు కదా. ఇప్పుడు కిల్వా చెప్తాడు, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు గ్యాంగ్స్టర్సే, వాళ్ళకు కూడా నా పైన ఇదే నమ్మకం ఉండేది, నేను గ్యాంగ్స్టర్ అవుతానని. కానీ నాకు గ్యాంగ్స్టర్ అవ్వాలని లేదు, అందుకే నేను ఇంట్లో నుంచి పారిపోయాను. దీని తర్వాత అక్కడికి చైర్మన్ అయితే వస్తాడు. చైర్మన్ అంటాడు, మీరు నాతో ఒక గేమ్ ఆడతారా, మీరు దాంట్లో గెలిస్తే నేను మిమ్మల్ని హంటర్స్ ని చేస్తాను. దీనికి వీళ్ళిద్దరు అయితే ఒప్పుకుంటారు. దీని తర్వాత అతను రూల్స్ అయితే చెప్తాడు. ఇప్పుడు ఈ ఎయిర్ షిప్ థర్డ్ ఫేజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. మీరు ఒకవేళ ఈ ఎయిర్ షిప్ అక్కడికి వెళ్లే లోపు నా చేతిలో నుంచి ఈ బాల్ అయితే తీసుకుంటే నేను మిమ్మల్ని పాస్ చేస్తాను. నా మీద మీరు ఎలాంటి అటాక్స్ అయినా చేయొచ్చు. ఇంకా నేను నా ఒక్క చేయినే యూస్ చేస్తాను. ఇంకా నేను మీ పైన ఎటువంటి అటాక్స్ చేయను. ఇప్పుడు కిల్వా చైర్మన్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటాడు. అతని చుట్టుపక్కల మొత్తం చాలా కిల్వాలు అయితే కనిపిస్తూ దీన్ని చూసి చైర్మన్ అంటాడు, ఈ టెక్నిక్ అయితే కిల్లర్స్ వాడతారు కదా, ఇలా చాలా ఇమేజెస్ ని చేసి ఎనిమీని కన్ఫ్యూజ్ చేయడానికి వాడతారు. ఇతనిది ఇంత చిన్న వయసులో ఎలా నేర్చుకున్నాడు. ఇప్పుడు కిల్వా స్పీడ్ గా చైర్మన్ మీదకి అయితే అటాక్ చేస్తాడు, కానీ చైర్మన్ ఈజీగా టాచ్ చేస్తాడు. ఇప్పుడు కిల్వా చైర్మన్ మీదకి అయితే తన లెగ్ తోటి అయితే కిక్ చేస్తాడు, కానీ ఈ అటాక్ వల్ల కూడా చైర్మన్ కి ఏమీ అవ్వదు. ఇంకా చైర్మన్ మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ అటాక్ గనక ఒక నార్మల్ పర్సన్ మీద జరిగితే తన కాలు విరిగిపోయి ఉండేది. ఇప్పుడు కిల్వా అంటాడు, ఇతని కాలు ఐరన్ కంటే చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు గాన్ కూడా రెడీ అవుతాడు చైర్మన్ మీద అటాక్ చేయడానికి. తను స్పీడ్ గా చైర్మన్ వైపు అయితే వస్తాడు. దీన్ని చూసి చైర్మన్ అంటాడు, ఈ పిల్లాడు చాలా స్పీడ్ గా ఉన్నాడు, కానీ ఇతను నా మీద అటాక్ చేయాలంటే ఇంకా మినిమం 10 ఏళ్ళు కష్టపడాలి. అండ్ అంతలోనే గాన్ గాల్లోకి అయితే ఎగురుతాడు. కాకపోతే అక్కడ ఉన్న సీలింగ్ కి తాకి కింద పడిపోతాడు. ఇలా వీళ్ళిద్దరు కలిసి చైర్మన్ మీదకి అయితే చాలా అటాక్ చేస్తారు. అయినా కానీ అతని చేతిలో నుంచి అయితే బాల్ ని తీసుకోలేకపోతారు. ఇప్పుడు కిల్వాన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు గాన్ అడుగుతాడు, మన దగ్గర ఇంకా టైం ఉంది కదా, నువ్వు ఇప్పుడే ఎందుకు వెళ్తున్నావు. దీనిపై కిల్వా చెప్తాడు, అతను కేవలం మన టైం వేస్ట్ చేయడానికే ఇలాంటివన్నీ చేపిస్తున్నాడు, నీకు అర్థం అవ్వట్లేదా గాన్ అంటాడు, నేను ఈ గేమ్ ఇంకా ఆడుతాను. అతని చేతిలో ఉన్న బాల్ దొరకపోతేంది, అతన్ని 2 చేతులు యూస్ చేసేలా చేస్తాను. కిల్వా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు కిల్వా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అండ్ అక్కడ 2 వ్యక్తులు అయితే పిలుస్తారు, కానీ కిల్వా దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. దానివల్ల వీళ్ళిద్దరికైతే చాలా కోపం వస్తుంది. వాళ్ళిద్దరు కిల్వా మీదకి అయితే అటాక్ చేస్తాడు, కానీ కిల్వా వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇంకా అతను అంటాడు, చైర్మన్ ఇలాగే చేస్తే నేను కూడా అతన్ని చంపేసి ఉండేవాడిని. దీని తర్వాత మనం గాన్ అయితే చూస్తాం. గాన్ ఎలాగో అలా కష్టపడి చైర్మన్ ని 2 చేతులు వాడేలా చేస్తాడు అండ్ అతను అక్కడే నిద్రపోతాడు. ఎపిసోడ్ 8 లో వీళ్ళు ఎగ్జామ్ లోని థర్డ్ ఫేజ్ కి అయితే చేరుకుంటారు. ఇప్పుడు చైర్మన్ వాళ్ళ సెక్రటరీ చెప్తాడు, మీరు ఈ ఎగ్జామ్ కనుక పాస్ అవ్వాలంటే మీరు ఈ టవర్ మించి కిందికి దిగాలి, అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇది చేయాలంటే వీళ్ళకి 72 అవర్స్ అయితే ఉంటుంది ఛాన్స్. ఇప్పుడు గాన్ ఇంకా మిగతా వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు ఎలా కిందికి దిగాలని. అండ్ ఇప్పుడే బ్యాచ్ నెంబర్ 86 అతనైతే కిందికి దిగడానికి అయితే ట్రై చేస్తాడు. అతను అంటాడు, ఇది ఒక క్లైమర్ కి అయితే చాలా ఈజీ టాస్క్. ఇలా అతనైతే కొంత దూరం అయితే దిగుతాడు అండ్ అంతలోనే అక్కడికి కొన్ని మాన్స్టర్స్ అయితే వస్తాయి, అవి ఇతన్ని చంపేస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కిందికి ఎలా దిగాలని. ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళ కింద ఉండే ప్లేస్ లో సీక్రెట్ డోర్స్ అయితే ఉంటాయి, దాంట్లో నుంచి ఒక్కరు ఒకటేసారి వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ ఇలాంటి డోర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఒకటే ప్లేస్ లో 5 డోర్స్ అయితే కనిపెడతారు. ఇప్పుడు వీళ్ళంతా ఒకరికొకరు గుడ్ బై చెప్పి కిందికైతే వెళ్తారు. చూస్తే వీళ్ళంతా మళ్ళీ ఒక చోటనే కలుస్తారు. ఇప్పుడు వీళ్ళ ముందు ఒక నోటీస్ బోర్డ్ అయితే ఉంటుంది అండ్ దాంట్లో రాసి ఉంటుంది, మీరు 5గురు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మేము చెప్పే రూల్స్ ని పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఇప్పుడు వీళ్ళ ముంగట 5 స్టాప్ వాచ్లు అయితే ఉంటాయి, దాంట్లో X ఇంకా O అనే బటన్స్ అయితే ఉంటాయి, ఇంకా టైమర్ కూడా సెట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామినర్ వీళ్ళ 4గురికి అయితే ఎగ్జామ్ గురించి అయితే చెప్తాడు. మేము ఇలాంటి రూమ్స్ ఈ టవర్ లో చాలా చేసాం అండ్ ఈ రూమ్ 5గురి కోసం చేసినది. అండ్ ఇప్పుడు మీరు 5గురు ఉంటేనే ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళి మిగతా టాస్క్లన్నీ కంప్లీట్ చేయగలరు. ఇంకా గ్రూప్ లో ఒక్కరు చేసిన తప్పు మిగతా వాళ్ళందరినీ ఫెయిల్ చేయగలదు.
చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఎగ్జామ్ ని కంటిన్యూ చేయాలంటే వీళ్ళకి ఇంకొక వ్యక్తి అయితే కావాలి. ఇప్పుడు వీళ్ళు చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అతను ఎవరో కాదు, మన తోంప. ఇక ఏం చేయలేం, తప్పదు కాబట్టి తోంప కూడా వాచ్ అయితే ఇచ్చేస్తారు. దీంతో ఇప్పుడు వీళ్ళ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ ముందు ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో రాసి ఉంటుంది, ఓ నొక్కితే ఈ డోర్ ఓపెన్ అవుతుంది, ఎక్స్ నొక్కితే ఈ డోర్ క్లోజ్ అవుతుంది. ఈ గేమ్ మెజారిటీ మీదనైతే బేస్ అయి ఉంటుంది. సో నలుగురు అయితే ఓ నొక్కుతారు, ఒక్కరైతే ఎక్స్ నొక్కుతారు. సో ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లియోరియో అంటాడు, ఎక్స్ నువ్వే నొక్కావు కదా, నువ్వు ఇంకోసారి ఇలాంటివన్నీ చేస్తే చూడు, నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను. ఇప్పుడు వీళ్ళ రూమ్ లో నుంచి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఒక నోటీస్ అయితే వస్తుంది. దాంట్లో రాసి ఉంటుంది, ఓట్ రైట్ కి వెళ్ళడానికి, ఇంకా ఎక్స్ లెఫ్ట్ కి వెళ్ళడానికి. దీంట్లో ముగ్గురు అయితే ఓ నొక్కుతారు, ఇంకా ఇద్దరు అయితే ఎక్స్ అని నొక్కుతారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ బ్యాటిల్ చేసే ప్లేస్ లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ వీళ్ళ ముందు నలుగురు వ్యక్తులు అయితే ఉంటారు. ఇప్పుడు ఎగ్జామినర్ చెప్తాడు, మీరు ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ముందు మీరు వీళ్ళ నలుగురితో ఫైట్ చేయాలి. మీరు ఎలాంటి ఫైటింగ్ స్టైల్ అయినా వాడు, కేవలం మీరు ఇందులో గెలవాలి. ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళు 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు అయితే గెలవాలి. ఫస్ట్ మ్యాచ్ కి అయితే మన సైడ్ తోన్పాన్ అయితే వస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తుంటే తోన్పా చాలా బలంగా కనిపిస్తాడు, కానీ అతను వెంటనే ఓడిపోతాడు. దీన్ని చూసి లియోరియోకి అయితే చాలా కోపం వస్తుంది. లియోరియో అంటాడు, నువ్వు వేరే వాళ్ళ ఎగ్జామ్ ని చెడగొట్టడానికే వచ్చావు. దీనిపై తోన్పా అంటాడు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తాను అండ్ నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఇది విని లియోరియోకి అయితే ఏమీ అర్థం కాదు. దీనిపై తోన్పా చెప్తాడు, హంటర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని నాకు అసలు లేనే లేదు, నేను ఇక్కడికి కేవలం ఎంజాయ్ చేయడానికే వస్తాను, అందుకే నేను ఫస్ట్ చెప్పిన ఇది పెద్ద సైకో అని. దీని తర్వాత సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కుడాపిగా అంటాడు, మనం ఎలాగో అలా ఈ 3 రౌండ్లు అయితే పక్కా గెలవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో గాన్ అయితే వస్తాడు. ఈ రౌండ్ లో గాన్ గెలుస్తాడా లేదనే విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. ఈ 3 ఎపిసోడ్స్ ఎలా అనిపించాయి కమెంట్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో.